రాష్ట్రంలో ఉన్నత విద్యపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. అందరికీ నాణ్యమైన విద్య అందించాలనేది సీఎం సంకల్పం. అందుకే ప్రతి జిల్లాలో కొత్త విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తోంది. మారుమూల ప్రాంతాల్లోనూ ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు లా కాలేజీలను ఏర్పాటు చేస్తోంది ప్రజాప్రభుత్వం. ఈ విద్యా సంవత్సరంలోనే 9 కొత్త కాలేజీలు ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వాటిలో 3 ఇంజనీరింగ్, 2 లా కాలేజీలున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు వర్సిటీ, కరీంనగర్ జిల్లాలోని శాతవాహన వర్సిటీ, నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ వర్సిటీకి అనుబంధంగా 3 ఇంజనీరింగ్ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. పాలమూరు వర్సిటీ కాలేజీలో 3 బ్రాంచులు, నిజామాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్, హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో 4 కొత్త బ్రాంచ్లను ప్రారంభించారు. ఒక్కో బ్రాంచ్ లో 60 సీట్లను భర్తీ చేస్తున్నారు అధికారులు. కొత్తగూడెంలో ఉన్న మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. దీనికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా అన్నింటిలోనూ ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం అక్కడ కూడా కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ ఏడాది 2 కొత్త పాలిటెక్నిక్ కాలేజీలను కూడా ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు, మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రంలో 6 కోర్సులు, కొత్త పోస్టులను కూడా రేవంత్ సర్కార్ మంజూరు చేసింది. పాలమూరు, శాతవాహన వర్సిటీలకు కొత్త లా కాలేజీలను సర్కార్ ఏర్పాటు చేయడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లాలోని కోస్గిలో మొదటిసారిగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయడం విశేషం. 180 సీట్లతో మహబూబ్ నగర్ లో ఆర్జీఈయూకేటీ ఆఫ్ క్యాంపస్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇలా పాలమూరు ప్రాంతాల్లోనూ నాణ్యమైన విద్య అందించేందుకు ఉన్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తోంది రేవంత్ సర్కార్.